అండి అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మనం లాస్ట్ టైం ఒక వీడియో చేశాను. అది యూట్యూబ్ కి రిలేటెడ్ గా యూట్యూబ్ లో మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి దాని నుంచి రిలేటెడ్ గా వీడియో చేసినప్పుడు చాలా మంది చేసిన కామెంట్స్ అంటే అట్లీస్ట్ 3 to 4 మెంబర్స్ చేసిన కామెంట్స్ రీసెంట్ గా బిగ్ బాస్ షో వస్తుంది కదా, దాని మీద రివ్యూలు చేసిన వాళ్ళకంటే నెలకి 20 లక్షలు 30 లక్షలు వస్తుందంటే నిజమేనా? నిజంగానే వాళ్ళకి 20-30 లక్షలు వస్తే మేము కూడా అదే పని చేస్తాము, ఇన్ని జాబ్స్ చేయడం ఎందుకు, మేము ఎంత జాబ్ చేసినా మాకు నెలకి 20,000 రావడమే కష్టంగా ఉంది అని చెప్పేసి. అండ్ ఇంకా దానికి రిలేటెడ్ చాలా కామెంట్స్ వచ్చాయి. ఈ మధ్య చాలా మందికి ఉన్న అపోహ కూడా ఇది, ఏముంది యూట్యూబ్లోనే వీడియోస్ చేస్తే అయిపోతుంది, లేదు అంటే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెడితేనే వాళ్ళకి ఒక రీల్కే 20,000 వస్తున్నాయి అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తే మేము కూడా అలానే రీల్స్ చేసుకుంటే అయిపోతుంది, నెల మొత్తం కష్టపడడం ఎందుకు అని. ఇలాంటివి చాలా ఉన్నాయి. దానికి రిలేటెడ్ ఆర్డర్ నేను లాస్ట్ టైం వీడియోస్లోనే చెప్పాను కాబట్టి అది చూడండి సరిపోతుంది. బట్ ఈరోజు ఈ వీడియోలో మాత్రం నేను నిజంగానే వాళ్ళకి అంత అమౌంట్ వస్తుందా, 20 లక్షలు 30 లక్షలు నిజంగానే వస్తుందా, అండ్ ఒకవేళ వస్తే దానికి ఒకవేళ అంత వస్తే దానికి రీజన్స్ ఏముంటాయి, ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి, అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో చెప్దాం అనుకుంటున్నాను. సో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకా ఫస్ట్ తిన్న బిగ్ బాస్ రివ్యూవర్లకి 20 నుండి 30 లక్షలు వస్తుందా? నిజమే అండి, వస్తుంది. వాళ్ళకి 20 లక్షల వరకు వస్తుంది, వాళ్ళ నెల ఇన్కమే అంత ఉంటుంది. బట్ అందరి రివ్యూవర్లకి ఏమీ ఉండదు, వాళ్ళ యొక్క వ్యూవర్షిప్ని బట్టి వాళ్ళకి వచ్చేటటువంటి వ్యూస్ని బట్టి వాళ్ళ యొక్క ఇన్కమ్ ఉంటుంది. బట్ మీరు చెప్పినట్లుగానే అంత ఇన్కమ్ అయితే వస్తుంది, అది కూడా యూట్యూబ్ రిలేటెడే. ఈవెన్ బిగ్ బాస్ మీద రివ్యూలు చేసే వాళ్ళు రానివ్వండి, ఇప్పుడు నేను వీడియోస్ చేయడం రానివ్వండి, ఎంతోమంది ఎన్నో రకాల వీడియోస్, లైఫ్ స్టైల్ వీడియోస్ అవన్నీ కూడా యూట్యూబ్ని ప్లాట్ఫామ్గా ఎంచుకొని చేసే వీడియోసే. సో వాటికి ఏం మా టీవీ వాళ్ళు ఇవ్వరు, లేదు అంటే ఎండమాన్ షేర్ గ్రూప్ అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఈ రివ్యూవర్లకు మనీ ఇవ్వరు. వాళ్ళకి మనీ ఇచ్చేది ఓన్లీ యూట్యూబే మనీ ఇస్తుంది. చాలా మంది ఏమైనా మా టీవీ వాళ్ళు ఏమైనా రివ్యూలు చేస్తే మనీ ఇస్తారా అని అనుకుంటున్నారు, అలా ఏమి ఇవ్వరు. ఓన్లీ కూడా ఈ యూట్యూబ్ని వాళ్ళు రిలేటెడ్గా చేసుకునే వీడియోస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ వ్యూయర్షిప్ని బట్టి ఓన్లీ యూట్యూబ్ అనేది వాళ్ళకైతే మనీ అయితే ఇస్తుంది. సో వాళ్ళకి నెలకి 20 లక్షలు అయితే వస్తాయి, బట్ అందరికైతే ఏమీ రావు. ఫస్ట్ థింగ్ అసలు ఆ షో గురించి చెప్దాము. బిగ్ బాస్ షో అనేది ఓన్లీ కూడా టీఆర్పీ మీద నడిచేటటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ షో అంతే. దానిని చాలా మంది ఇష్టంగా చూస్తూ ఉంటారు. చాలా మందికి ఏముంది ఆ షో, అదొక పెద్ద పంటి మాలిన పిచ్చి షో అనే అపోహ కూడా చాలా మందికి ఉంటుంది. అపోహ అని కదా, ఎవరి ఒపీనియన్ వాళ్ళకి. కొంతమందికి సీరియల్స్ అంటే నచ్చవు, కొంతమందికి షోస్ అంటే నచ్చవు, కొంతమందికి వేరే షోస్ అంటే నచ్చవు. బట్ అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. బట్ చాలా మందికి ఈ షో మీద అవగాహన ఉంటుంది, చాలా మంది ఇంట్రెస్టెడ్గానే చూస్తూ ఉంటారు. సో ఇదేంటంటే ఒక టీఆర్పీ షో అంతే, అంటే ఓన్లీ లావాదేవీలను తెచ్చుకునేటటువంటి షో మాత్రం అంతే. వాళ్ళకి మంచి టీఆర్పీ వస్తే మంచి ఇన్కమ్ వస్తుంది ఆ షోకి. అండ్ అది కూడా చాలా కోట్ల ప్రాజెక్ట్ అన్నట్లు, మనం 100,000తో కాదు, చాలా కోట్లు పెట్టి ఆ ప్రాజెక్ట్ని అయితే చేస్తారు. అండ్ ఓన్లీ నాగార్జున గారికి ఎవ్రీ వీక్ ఇచ్చే ఇన్కమే అది మనం ఊహించలేమన్నట్టు. ఓన్లీ తను వచ్చి 1 వీక్ జస్ట్ ఓన్లీ 1 డే తను హోస్ట్ చేసినందుకే తనకు చాలా మంచి ఇన్కమ్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ షో అనేది ఇంతకుముందు ఐ థింక్ నాకు తెలిసి అయితే అమెరికాలో స్టార్ట్ అయింది అనుకుంటాను. ఆ తర్వాత నుంచి అది అన్ని దేశాలకి వ్యాపించింది. ఇంకా మన ఇండియాలో అయితే అన్ని లాంగ్వేజెస్లో, ఆల్మోస్ట్ హిందీలో, మన దాంట్లో ఇంకా వేరే లాంగ్వేజెస్లో నడుస్తూ ఉంటుంది. సో ఇంకా అసలు ఈ రివ్యూవర్లకు ఎందుకు ఇంత అమౌంట్ వస్తుంది అనేసి నేను చెప్తాను. ఫస్ట్ థింగ్, యూట్యూబ్ అనేది అమెరికన్ వాళ్ళది కాబట్టి యూట్యూబ్ మీద వచ్చేసే వాళ్ళకి ఎవరికైనా కూడా, లేదు అంటే ఈవెన్ అమెరికాలో వచ్చేసే ఎవరికైనా కూడా నిమిషాల మీద శాలరీస్ అనేది ఉంటుంది. అంటే నువ్వు ఇన్ని నిమిషాలు వచ్చేస్తే నీకు ఇంత జీతం అని చెప్పేసి. ఎట్ ద సేమ్ టైం యూట్యూబ్ కూడా అమెరికన్స్ది కాబట్టి అది కూడా నిమిషాలను బేస్ చేసుకొని ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అంటే నీ వీడియో ఇన్ని నిమిషాలు ఎవరైనా చూశారు అంటే నీకు ఇంత అమౌంట్ వస్తుంది, నీ వీడియో ఇంతసేపు ఎవరైనా చూశారు అంటే నీకు ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి ఉంటుంది అన్నట్లు. సో అందువల్ల ఏమవుతుంది అంటే, ఇంకా ఈ రివ్యూవర్ల విషయానికి వస్తే, ఆ షోని వాళ్ళు రివ్యూ చేసినప్పుడు వాళ్ళు అట్లీస్ట్ ఆ షో యొక్క నైట్ టైం ఎంత ఉంటుంది, 1 hour ఉంటుంది ఆ షో. యాస్టీజ్గా ఆ 1 hour ఆ షోలో ఏం జరిగింది అండ్ వీళ్ళ అభిప్రాయాలు అవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటారు. సో అట్లీస్ట్ 1 hour వస్తుంది అన్నట్లు వాళ్ళ ఎపిసోడ్. అంటే అక్కడ ఎంతసేపు అయితే ఎపిసోడ్ వస్తుందో వీళ్ళ రివ్యూ కూడా ఆల్మోస్ట్ 1 hour వస్తుంది. నార్మల్గా షో చూసే వాళ్ళందరూ కూడా రివ్యూలు అయితే చూడరు. ఫర్ ఎగ్జాంపుల్ షో 1 కోటి మంది చూసారనుకోండి, రివ్యూలు 1,00,000 మంది చూస్తారు అన్నట్లు. ఎందుకంటే షో చూసిన వాళ్ళు ఎవరు కూడా రివ్యూలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించరు. చాలా మంది ఓన్లీ ఆ 1 hour షో చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ ఎవరైతే సపరేట్ జోనర్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారో, అంటే ఎవరైతే ఓన్లీ ఈ రివ్యూలు కూడా చూడడం, అంటే ఆ షో మీద అతిగా ప్రేమ ఉన్న వాళ్ళు చాలా మంది రివ్యూలు కూడా చూస్తూ ఉంటారు. సో ఆ టైంలో వాళ్ళు స్కిప్ చేయలేరు అన్నట్లు ఆ వీడియోని. చాలా మంది ఎంతమంది చూసినా కూడా ఆల్మోస్ట్ ఆ వీడియో మొత్తము చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.
అలాంటప్పుడు 1 అవర్ వాళ్ళు రివ్యూ చేసినప్పుడు ఆల్మోస్ట్ 1 అవర్ చూసేస్తారు ఎపిసోడ్. సో అక్కడే వాళ్ళకి చాలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే 1 అవర్ అంటే అది మామూలు విషయం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో చేశానంటే ఈ రోజు నేను ఒక 15 నిమిషాల వీడియో పెడితే మళ్ళీ 2 రోజులకు ఒక 15 నిమిషాల వీడియో పెడతాను. బట్ నా వీడియోని 15 నిమిషాలు అందరూ చూడాలని లేదు. ఎందుకంటే కొంతమంది కొంచెం సేపే చూసి స్కిప్ చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపిస్తే ఇంకా ఫర్దర్గా చూస్తారు. బట్ ఒక సినిమా రివ్యూ కానివ్వండి, ఒక బిగ్ బాస్ షో రివ్యూ కానివ్వండి, దాన్ని బాగా ఇష్టపడే వాళ్ళు అంటే సపరేట్ చెప్పారు అది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ బాగా ఇష్టపడే వాళ్ళు అది చూస్తారు. కాబట్టి ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక 60 నిమిషాలు ఉన్న దానిని అట్లీస్ట్ ఒక 40 నిమిషాలైనా వాళ్ళు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అప్పుడే ఏమవుతుందంటే ఈ రివ్యూవర్లకు రానివ్వండి, అది రివ్యూవర్లు కాదు, ఈవెన్ ఎనీ మూవీ గురించి చెప్పేవాళ్ళు రానివ్వండి, ఎవరైనా కూడా సో అప్పటికే వాళ్ళకి చాలా అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. నేను నెక్స్ట్ థింగ్ ఓన్లీ ఆ వచ్చిన ఎపిసోడ్ రివ్యూనే ఉంటుందా, అది ఉండదు. ఇప్పుడు 24/7 పెట్టారు కదా, ఆ 24/7 పెట్టిన దాన్ని వీళ్ళు అది కూడా చూసిన తర్వాత మార్నింగ్ వచ్చి దాని రివ్యూ కూడా చేస్తారు. అంటే ఈ 24/7లో అసలు ఏం జరిగింది లైవ్లో, ఎందుకంటే అందరూ లైవ్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి ఇన్ కేస్ ఎవరు అక్కడ ఏమేమి జరిగిందని చెప్పేసి ఆల్మోస్ట్ అదొక 1 అవర్ ఎపిసోడ్, ఈవెన్ అదొక 1 అవర్ పడుతుంది ఆ వీడియో. సో ఆల్రెడీ ఇక్కడ ఎంతసేపు అయింది, 2 గంటల సేపు వచ్చింది వీడియో. తర్వాత ప్రోమో, అక్కడ ప్రోమోలు ఏమొస్తాయి, ఒక 2 నుంచి 3 నిమిషాలు మా టీవీలో ప్రోమో వస్తే వీళ్ళు దాన్ని ఎనాలిసిస్ చేయడము ఆల్మోస్ట్ ఒక ½ అవర్ ఉంటుంది. అట్లీస్ట్ రోజుకి ఒక 2 నుంచి 3 ప్రోమోలు పడ్డా కూడా 3 ½ అవర్లు వేసుకోండి. ఇక్కడ ఎంతసేపు అయింది, అట్లీస్ట్ 3.5 అవర్స్ ఈ వీడియో అయింది. మధ్య మధ్యలో వీళ్ళ సొంత అవగాహన, వీళ్ళకి వీళ్ళు ఓన్గా కొన్ని క్రిటిసైజ్ చేసుకొని, అంటే క్రిటిసైజ్ కదా అంటే వీళ్ళకి వీళ్ళు కొన్ని ఓన్గా ఊహించుకొని ఇది ఇలా అయితే బాగుంటుంది అలా అయితే బాగుంటుంది అని చెప్పేసి దాని మీద కూడా ఒక రివ్యూ ఉంటుంది. సో అట్లీస్ట్ ఏమవుతుందంటే డైలీ ఒక 4 అవర్స్ పాటు వాళ్ళ వీడియో డ్యూరేషన్ ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు ఈ 4 అవర్స్ వీడియోని ఫర్ ఎగ్జాంపుల్ నా లాంటి వీడియోస్ని కన్సిడర్ చేసామనుకోండి, మనం ఎలా అవుతుంది, మనకి ఒక నెల రాదులతో అట్లీస్ట్ నేను ఒక 3 నెలల పాటు వీడియోలు చేసినా కూడా నాకు 4 నుంచి 5 గంటల డ్యూరేషన్ అవ్వదు. ఎందుకంటే వారానికి ఒక 20 నిమిషాల వీడియోలు పెడతాను. వారానికి 20 నిమిషాలు అంటే నెలకు ఒక గంట అవుతుంది. అంటే అట్లీస్ట్ ఒక 3 నెలలు నేను పెట్టే వీడియోస్ వాళ్ళు ఒక్క రోజు పెట్టే వీడియోస్కి సమానం అన్నట్లు. ఎందుకంటే ఇంత డ్యూరేషన్, ఇంత సారి మర్చిపోయా, ఇంత ఓటింగ్ పోల్ ఎనాలిసిస్, ఉదయం పూట ఎవరికి ఓట్లు ఎక్కువ పడ్డాయి, సాయంత్రం పూట ఎవరికి ఓట్లు ఎక్కువ పడ్డాయి, ఈ ఓటింగ్ పోల్ ఎనాలిసిస్లు, ఎలిమినేషన్, ఎవరు ఎలిమినేట్ అవుతారు, వీళ్ళు ఎలిమినేట్ అవ్వచ్చు, వీళ్ళు ఎలిమినేట్ అవ్వచ్చు. బట్ ఒకవేళ వాళ్ళు ఎలిమినేట్ అవ్వకపోతే వీళ్ళు ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదు, వీళ్ళు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు, ఇట్లా అంటే ప్రతిదీ కూడా ఈ 3 నెలల పాటు ఇంకా వాళ్ళకి ఏంటంటే ఎక్కువ వీడియోస్ వస్తాయి అన్నట్లు. బట్ వీళ్ళకి ఏమవుతుంది అంటే రివ్యూ వాళ్ళకి కంటెంట్ ఎక్కువ దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చెప్పగలరు, అంటే అంతసేపు ఒక 4 గంటల పాటు డైలీ వాళ్ళ కంటెంట్ అనేది ఎక్కువ దొరుకుతుంది. బట్ మా లాంటి వీడియోస్ కానివ్వండి, లేదు అంటే ఒక లైఫ్ స్టైల్ వీడియోస్ కానివ్వండి, ఇంకా ఏ వీడియోలకైనా కూడా అంతసేపు కంటెంట్ అనేది దొరకదు. సో వాళ్ళ కంటెంట్ ఎక్కువ దొరకడం వలన అండ్ చూసే ఆడియన్స్ కూడా ఓన్లీ కూడా ఫోకస్డ్గా ఉంటారు అన్నట్లు. అంటే రివ్యూవర్లకి బాగా అలవాటు పడి రివ్యూస్ చూడడం బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూస్తారు కాబట్టి వాళ్ళు స్కిప్ చేయరు. యాజ్ యూజువల్గా 4 గంటలు రోజు వాళ్ళు ఒక వీడియోస్ చేశారు అంటే సరే అట్లీస్ట్ ఒక 3 గంటలు ఏదైనా వీడియోలు చేసినా కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2 గంటల డ్యూరేషన్ అయినా కూడా వాళ్ళకి పడుతుంది. సో యూట్యూబ్ అనేది అమ్ముతుంది కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళకి ఆ మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో అందువలన బిగ్ బాస్ రివ్యూ వాళ్ళకి ఎక్కువ మనీ వస్తుంటాయి నార్మల్ వీడియోస్ చేసే వాళ్ళకంటే కూడా. నార్మల్ వీడియోస్ కూడా ఆబ్వియస్లీ నేను చెప్పినట్టు అంత డ్యూరేషన్ చేస్తే వాళ్ళకి కూడా వస్తాయి, బట్ అంత కంటెంట్ అనేది దొరకదు. బట్ రివ్యూ వాళ్ళకి మాత్రం ఎక్కువ కంటెంట్ దొరుకుతుంది అండ్ ఆ చూసే ఆడియన్స్ కూడా తప్పకుండా దాన్ని ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి 20 లక్షల నుండి 30 లక్షలు నెలకు వస్తూ ఉంటాయి. అలా అని చెప్పేసి అందరికీ ఏం రావు, చాలా కొంతమందికే వస్తూ ఉండొచ్చు. కాకపోతే ఎంతైనా కూడా మంచి అమౌంట్ అయితే ఉంటుంది అట్లీస్ట్ ఆ నెల లోపల. ఎందుకంటే వాళ్ళకి నేను చెప్పినట్టుగా చాలా వీడియోస్ వస్తుంటాయి కాబట్టి కొంచెం ఫేమ్ అయిన వాళ్ళకి, నార్మల్ ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళందరికీ లక్షల ఆదాయం ఏమీ ఉండదు. యాజ్ యూజువల్గా రివ్యూవర్లు అందరికీ కూడా లక్షల ఆదాయం ఏమి ఉండదు. కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళకి, కొంచెం ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూసే వాళ్ళకి మాత్రం ఎక్కువ అమౌంట్ వస్తూ ఉంటుంది. అలా అని చెప్పి అదంత ఈజీ కూడా రాదు మనం అనుకుంటాం. కానీ ఎందుకు ఈజీ రాదు, ఆ షోని చూసినట్లు చెప్పడమే కదా అని అనుకుంటాము. అలా ఏమి ఉండదండి. ఆ షోని చూసిన తర్వాత దాన్ని ఎనలైజ్ చేయగలగాలి, అంత సత్తా ఉండాలి. నెక్స్ట్ దాన్ని డీకోడ్ చేయాలి. అక్కడ ఉండేటటువంటి
మనుషులని వాళ్ళు చేసేటటువంటి బిహేవియర్ని ఎనలైజ్ చేయగలిగి అండ్ వాళ్ళ యొక్క మనుషుల బిహేవియర్ని డీకోడ్ చేయగలగాలి అన్నట్లు ఆ షోలో అంటే రివ్యూస్ చేసేది ఎక్కువ అలానే ఉంటుంది. నార్మల్గా మనం ఒక ఆడియన్స్ లాగా ఒక 1 hour ఎపిసోడ్ చూసినప్పుడు నార్మల్గా ఆ షోని నార్మల్గా చూసి వెళ్తాము. బట్ చాలా మంది ఓన్లీ బిగ్ బాస్ లవర్స్ మాత్రమే ఎవరైతే ఆ షోని బాగా ఇంట్రెస్ట్గా చూడడంతో పాటు అండ్ కొంచెం డీకోడ్ చేయగలిగే వాళ్ళు మాత్రమే అసలు అందులో ఎవరు నిజంగా ఉంటున్నారు, ఎవరు ఫేక్గా ఉంటున్నారు, ఎవరు కావాలని అవుతున్నారు, ఎవరు కావాలని ఏడుస్తున్నారు, ఎవరు సింపతి గెయిన్ చేస్తున్నారు అండ్ ఎవరు అంటే లోపల ఉన్నటువంటి కెమెరాస్ని బేస్ చేసుకొని ఎవరు మాట్లాడుతున్నారు అవన్నీ కూడా డీకోడ్ చేయగలగాలన్నట్లు. సో రివ్యూవర్స్ చేసే పనే అది. అంటే వాళ్ళ ఒపీనియన్ అది నిజమో అబద్ధమో అనే తర్వాత పెడితే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు షేర్ చేస్తారు. దానివల్ల వాళ్ళకి కొంచెం నెగిటివిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే బయట ఆడియన్స్ అందరూ ఒకరి వైపే ఉండరు అండ్ కొంతమందికి ఒక వ్యక్తి నచ్చుతాడు, కొంతమందికి వేరే వాళ్ళు నచ్చుతూ ఉంటారు లోపల షోలో ఉన్న వాళ్ళు. సో దానివల్ల నెగిటివిటీ కూడా వస్తూ ఉంటుంది వాళ్ళకి అండ్ దానివల్ల వాళ్ళు తిట్టుకోవడం అలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా ఫేస్ చేయగలగాలి రివ్యూవర్గా ఉన్నప్పుడు. నార్మల్ సోషల్ మీడియా అంటేనే అలా ఉంటుంది. ఇంకా అందులోనూ ఒక మనిషిని ఎనలైజ్ చేసి వాళ్ళని డీకోడ్ చేసి వాళ్ళ గురించి చెప్పడం అంటే అది కూడా చాలా డేర్నెస్ అయితే ఉండాలి అందులోపల. అండ్ రివ్యూవర్లు అందరికీ కూడా అలా ఏం రావు. మంచి రివ్యూవర్స్ అయితే మంచి అమౌంట్ వస్తుంది. వాళ్ళు ఇంకా 1 year పాటు ఏ వర్క్ చేయకుండా కూడా నడుస్తుంది అన్నట్లు, అంత మంచి అమౌంట్ ఉంటుంది అందులో. సో ఈ మధ్యన చాలా మంది ఏంటంటే ఇది తెలుసు అన్నట్లు, అంటే ఇట్లా రివ్యూలు చేస్తే మంచి అమౌంట్ వస్తుంది స్టార్ట్ చేశారు అందరూ రివ్యూ చేయడం స్టార్ట్ చేశారు. కానీ జనాలు కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళవి చెప్పేదాన్ని ఇంట్రెస్టింగ్గా చూడడం అనేది చాలా తక్కువ మందికే అవుతుందండి. అండ్ నేను లాస్ట్ టైం చెప్పాను, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే అది ఏ కేటగిరీ అయినా కూడా నీ హార్డ్ వర్క్తో పాటు అదృష్టం కూడా ఉండాలి. సో అందువల్లనే మీరు ఏ పని అయితే చేయగలరో, సరే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు యూట్యూబ్లో ఏదైతే చేయగలరో అంటే మీ టాలెంట్ మీకు తెలుసు కదా, సో దాని మీదనే వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళ డబ్బులు వచ్చాయని నువ్వు కూడా అదే తీసుకుంటే అది వర్కౌట్ అవ్వదు, అనవసరంగా తలకాయ నొప్పి అన్నట్టు. సో పక్కన వాళ్ళని చూసి వాళ్ళకి ఆ కేటగిరీలో ఎక్కువ అమౌంట్ వస్తున్నాయి నువ్వు కూడా స్టార్ట్ చేయటం అంటే ఓకే, నీకు ప్యాషన్ ఉంటే 100% చేయొచ్చు. కాకపోతే నీకు ప్యాషన్ లేదు, ఓన్లీ వస్తున్నాయి అనే తెలుసు అంతే. సో దానివల్లనైతే యూజ్లెస్ అయిపోతుంది అన్నట్టు తప్పకుండా. బట్ వాళ్ళు అక్కడ జరిగేది చూడాలి, నైట్ మొత్తం లేచి ఉండేసి ఏం జరిగిందో చూడాలి, వాటన్నిటిని నోట్ చేసుకోవాలి, అదంతా జనాలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో కొంతమంది పాజిటివ్ అనుకుంటారు, కొంతమంది నెగిటివ్ అనుకుంటారు, అవన్నీ కూడా తీసుకోవాలి. సో అందులోపల కూడా ఏమి ఈజీ రాదు, ఎవరికి ఉండేటటువంటి కష్టం వాళ్ళకే ఉంటుంది. బట్ ఎప్పుడైనా కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే పక్కనోడు చేసే పని ఈజీ, వాడు ఈజీగా మనీ ఎర్న్ చేస్తున్నాడు అనిపిస్తుంది. బట్ ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు చేసే పని కష్టమే. ఈవెన్ హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళకి మేమే పెద్ద కష్టపడుతున్నాము, వాళ్ళు ఏముంది కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారు అనిపిస్తుంది. బట్ ఎవరి పని వాళ్ళకే ఉంటుంది. హౌస్ వైఫ్ కష్టం హౌస్ వైఫ్కే ఉంటుంది, జాబ్ చేసే వాళ్ళకే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కష్టపడితేనే ఉంటుంది అన్నట్లు. సో ఇంకా ఫైనల్గా మీరు అడిగినట్లయితే చెప్పాను, రివ్యూవర్స్కి ఎంత వస్తుంది అంత వస్తుందా అమౌంట్ అంటే అవును వస్తుంది వాళ్ళకి. అండ్ అసలు ఎందుకు అంత వస్తుంది అనేది కూడా చెప్పాను, యూట్యూబ్ రిలేటెడ్ అంత డ్యూరేషన్ ఉంటుంది వాళ్ళకి కాబట్టి వస్తుంది. అండ్ అది అందరి వల్ల కూడా సాధ్యమయ్యేది రాదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి దాని మీద ప్యాషన్ ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. సో దాన్ని కూడా తీసుకోగలిగి అంత ఇంట్రెస్ట్గా చేయాలి అన్న కూడా అది కూడా కష్టమైన పని. మనకి ఈజీగా అనిపించినా అది కూడా చాలా పెద్ద కష్టం. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.